గోవుకు పుచ్చము చూస్తే ఐశ్వర్యం, గజమునకు ముఖం చూస్తే ఐశ్వర్యం. కాబట్టి ఆ గజమన్నదే ఐంద్రియ లక్షణము, ఐరావతము అన్నారు. అటువంటి రూపమును ఈయన శిరస్సుగా పెట్టారు. పెట్టి పరమేశ్వరుడు కదా, వాళ్ళ చేతిలో పని సంకల్పమాత్రము చేత, ఎందుకంటే ఆయన సకల భూత గణములకు అధిపతిగా లోకాలోకములను ఏలవలసిన సన్నివేశం ఉన్నది. అందువల్ల ఆయన గణాధిపతి అయి ఆ గజముఖుడై లోకాన్ని అనుగ్రహించాడు. ఇది అత్యంత ప్రాచీన కాలములో. అదే ఆ ముఖము, గజముఖము కూడా ఇలా తొండ ఉండటము, ఇలా చెవులు, దీన్ని ఇలా చూస్తే ఓంకారములాగా అనిపిస్తుంది. ఇలా ఓంకారమే మొట్టమొదట ఆకాశము నుంచి స్వరము ఉద్భవించింది అన్నారు. అందువల్ల ఆ ఓంకారము కూడా ఆయన స్వరూపము, ఆదిదైవతము.